సోనియా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనియా గార్డెన్. ఈరోజు మా చుట్టాల్లో హాఫ్ సారీ ఫంక్షన్ జరుగుతుంది. ఆ స్పెషల్ వీడియోని చూద్దాం. ఇంటి దగ్గర అన్నదానం అంటే టెక్ చేసి ట్రైన్ ఎక్కిన తర్వాత ఆతృతగా ఆ పల్లీలు తింటున్నారు చూడండి. ఈయనే మా ఆయన. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మా ఆయన వాళ్ళ ఇంటిదే చుట్టాల నుంచి మాకు ఒక ఆహ్వానం అందింది, హాఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పి. ఎక్కడంటారా? విజయవాడ. సో విజయవాడకి బయలుదేరాలి అని చెప్పేసి అన్నారు. అమ్మో విజయవాడ ఇప్పుడు ఎలా అనుకుంటే మా అత్తయ్య గారు వాళ్ళు షిరిడి ప్రయాణం పెట్టారు. సో మీరు వెళ్ళి వచ్చేయాలమ్మా అని చెప్పారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా పెద్ద ఫ్యామిలీ అండి. నేను అది చెప్పుకుంటూ పోయానంటే ఒక 4 వీడియోలు కావాలన్నమాట మనకి, అంత పెద్ద ఫ్యామిలీ. సరేలే, వచ్చేది సండే, ఎలాగో సాటర్డేనే కదా బయలుదేరుతున్నాము, ఆఫీస్ కూడా కలిసి వస్తుంది అని చెప్పి సో మేము సాటర్డే బయలుదేరదాం అనుకున్నాం. ఆయనకి ఏదో పని ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ 4కి రావడం జరిగింది. దానివల్ల మేము 4:30 ట్రైన్కి వెళ్ళాము, సామర్లకోటలో బయలుదేరాము. మేము వెళ్ళిన వెంటనే 5 మినిట్స్లో ట్రైన్ రెడీగా ఉంది, వెంటనే ఎక్కేసాము. మా అత్తగారు వాళ్ళ ట్రైన్ మాత్రమే ఎక్కించాలని చెప్పేసి హంసి గోల పెట్టింది. నాన్న ముందు ట్రైన్లోనే ఎక్కించాం. తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ని మా హంసి చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది. అమ్మ ఎన్ని నీళ్ళు అని. ముందుసారి వెళ్ళినప్పుడు అసలు వాటర్ లేవు, మంచి ఎండలో వెళ్ళాము. సో ఇన్ని నీళ్ళు ఎక్కువగా కనిపించేసరికి తనకి స్పెషల్గా అనిపించింది అనమాట. స్టార్ట్ అయిన అరగంట తర్వాత మొత్తం భోగిలో అందరూ కూడా హంసికి ఫ్రెండ్స్ అయిపోయారండి. ఇంకా అందరితోనూ మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పాపం ఆఫర్ చేస్తూ వచ్చారనమాట. మా పక్కన ఆంటీ పూరి అండ్ పెరుగన్నం కూడా ఇచ్చింది హంసికి. మేము ఈవిడ కోసం చాలా కొనుక్కోవాల్సి వచ్చింది. జొన్నపత్తులు, పనసపిక్కలు, ఏది కనబడితే అది వాళ్ళ నాన్న పాపం జోబి ఖాళీ చేస్తుంది అనమాట వాళ్ళ నాన్నది. ట్రైన్ జర్నీ మా హంసి ఫ్రెండ్స్ వల్ల చాలా హ్యాపీగా జరిగిందనమాట. పోలీస్ అంటే ఇంకా విజయవాడ దగ్గరికి వచ్చేసరికి అందరికీ మొత్తం భోగిలో అందరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా పాపం, వాళ్ళందరికీ బాగా చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఆ విజిల్ ఒకటి కొనుక్కుంది, ఇంకా ఆ విజిల్తో ఇంకా మామూలుగా లేదు. వెరీ గుడ్. ఇంకా విజయవాడలో దిగాక హంసికి అక్కడ బయట స్టేషన్లో ఒక ట్రైన్ ఉంటుంది, అది చాలా ఇష్టం. వచ్చినప్పుడు అమ్మ ట్రైన్ దగ్గరికి వెళ్దాం అని మొదలుపెట్టింది. సరేరా ఫోటో తీయించుకుందాం అని చెప్పి మా ఆయన మూడు కూడా బాగానే ఉందిలేండి. ఫోటో తీయ అనగానే చక్కగా ఫోటో తీసి పెట్టారు మాకు. ఇక శనివారం 3కి హల్దీ, తర్వాత బ్యాంగిల్ సెరమనీ, తర్వాత మెహందీ కార్యక్రమాలు ఉన్నాయి. సో మేము హల్దీకి అయితే మిస్ అయిపోయాము. సో మేబీ ఇంకా మెహందీ కూడా అయిపోతుందేమో అని అనుకుంటున్నాం. ఫంక్షన్ అయితే ఫస్ట్ క్లాస్గా చేశారు. మా అత్తగారు సూపర్గా చేసింది ఫంక్షన్ అసలు. మేము ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయి ఉంటుంది, మేము ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకొని మార్నింగే ఫంక్షన్కి అటెండ్ అవ్వడమే అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి హల్దీ అయిందంటే బ్యాంగిల్ సెరమనీ అండ్ మెహందీ పెట్టుకుంటున్నారు అందరూ. మా హంసి అమ్మ మెహందీ నేను పెట్టించుకుంటాను అని ఆల్రెడీ మొన్నటి నుంచి అడుగుతుంది అది. ఇంకా హంసి హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే మెహందీ పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుందనమాట. నేను ఇంకేం ఫ్రెష్ అవ్వలేదు, ట్రైన్లోంచి ఎలా దిగాను అలాగే ఫంక్షన్కి అటెండ్ అయిపోయాను. ఫంక్షన్ ఎలా జరిగిందనేది చూద్దాం.
ఆహా ఓకే ఓకే అడ్వైజర్ గారు సిగ్గుకున్నట్టుంది ఓకే మా అత్తగారు వాళ్ళు షిరిడి వెళ్ళారు, మాడపడుచు అత్తగారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళు రాలేకపోయారు. ఇంకా మా సాయిబాబు వచ్చేసరికి చుట్టాలందరూ ఉన్నారు కదా, అందరినీ పలకరిస్తూ వచ్చారనమాట. ఇది మా దివ్య వాళ్ళ పాప, అంటే మా పెద్దత్తగారు వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళ పాప అనమాట. మమ్మల్ని చాలా హడావిడి పెట్టింది పుట్టడానికి ముందు. బై గాడ్ గ్రేస్ తల్లి బిడ్డల్ని క్షేమంగా దేవుడు ఉంచారు. సో ఆ బుడ్డదాన్ని ఎత్తుకున్నాను. ఆ తర్వాత వాళ్ళందరినీ పలకరించుకుని వెళ్ళిన మా అత్తగారు ఫస్ట్ మా పెద్ద అత్తగారిని పలకరించాను వెళ్ళి, ఎందుకంటే మా అత్తయ్య మాకు ఎక్కువ నాకు టచ్లో ఉంటారు, బాగా మాట్లాడతారు. అత్తయ్య బాగా తెలుసు మాకు, ఎక్కువ ఫ్రీక్వెంట్గా కాకినాడకి వస్తూ ఉంటారనమాట. సో కొత్త వాళ్ళు మిగతా వాళ్ళు అందరినీ కూడా మా అమ్మమ్మ తీసుకెళ్ళి పరిచయం చేసింది. సో మాకు ఎంతమంది ఉన్నారు చుట్టాలు, వాళ్ళ వెనకాల చుట్టాలు, ఇప్పుడు మా ఫంక్షన్ చేస్తున్న అత్తగారు వాళ్ళ మదర్ తరపు చుట్టాలు అందరికీ కూడా మా అమ్మమ్మ పరిచయం చేసింది తీసుకెళ్ళి, అంటే సాయిబాబా వాళ్ళ అమ్మమ్మ. మెహందీ మా బౌతమ్మకి పెడుతున్నారు, తన పెళ్లి కూతురు అనమాట. అంటే ఈరోజు ఫంక్షన్ జరిగే అమ్మాయి తనే. సో చాలా బాగా పెడుతున్నారు, ఈయన ముగ్గురు పెడుతున్నారు. సో ఈయన చాలా బాగా పెడుతున్నారు. హంసీ కూడా పెట్టించుకోవాలని చాలా ఎగరగా వెయిట్ చేస్తుంది. దానికి మెహందీ పెట్టించుకోవడం అన్న, రెడీ అవ్వడం అన్న ఎంతో ఇష్టం కదా. సో హంసీ చాలా పేషెన్స్గా వెయిట్ చేసినందుకు తర్వాత తను అయిపోయిన తర్వాత తిన్నే కూర్చోబెట్టాను. సో జాగ్రత్తగా కదలకుండా కూర్చోమ్మా అని అన్నారు ఆయన. చిన్నపిల్ల కదా ఏం పెట్టించుకుంటుంది అని భయపడుతున్నారు ఆయన. కానీ హంసీ మాత్రం చాలా కాన్సన్ట్రేట్గా కదలకుండా కూర్చొని చాలా ఇదిగా పెట్టించుకుంది. సో నీ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అసలు అని, చాలా బాగా పెట్టించుకున్నావు అని చెప్పేసి బుడ్డదాన్ని అన్నాడు ఆయన. చాలా బాగా పెట్టారు ఈయన కూడా. సో అది అయిపోయిన తర్వాత కూడా నేను కూడా పెట్టించుకున్నాను. గోరింటా కంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు, కానీ అందరూ పెట్టించుకుంటున్నారు కాబట్టి ఫంక్షన్గా నేను పెట్టించుకోవాలని పెట్టించుకున్నాను. కానీ చాలా బాగా పెట్టారు. మా అత్తగారు అసలు బ్యూటీషియన్, ఇలాంటివి ఉండకుండా ఉంటాయో చెప్పండి ఫంక్షన్లో. హంసీ తర్వాత నేను గోరింటాకు పెట్టించుకున్నాను. చాలా ఫాస్ట్గా పెట్టారు. మా అక్క కూడా వెయిటింగ్ అనమాట తర్వాత పెట్టించుకోవడానికి, తనే వీడియో తీస్తుంది. వీళ్ళందరూ జంజట్ కిడ్స్ అనమాట, మా నెక్స్ట్ జనరేషన్. సో వీళ్ళ ఫంక్షన్స్కే తర్వాత రావాలి. మా ఈ అతిపెద్ద కుటుంబానికి మూల ప్రదాతలు మా తాతయ్యలు అనమాట వీళ్ళందరూని. మా బాబాయ్ మావయ్య గారు వాళ్ళు మా బ్రదర్స్ అందరూ కూడా కార్డ్స్ ఆడుకుంటున్నారు సరదాగా. ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ఆట స్టార్ట్ చేస్తారనమాట. మా హంసీ వాళ్ళ నాన్న గోరింటాకు చూపించడానికి వెయిట్ చేస్తుంది. నువ్వు నా వీడియో నుంచి అసలు తప్పించుకోలేవు. ఓకే పెళ్లి కూతురు రెండు చేతులు చూపించు. రెండు చేతులు వావ్ ఫుల్ పెట్టుకుంది. ఫేస్ కనబడతలేదు, కొంచెం వెనక్కి వెళ్ళి. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చేసాం, మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి. సో మా అత్తగారు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి నిద్రపోదాం అనుకునేసరికి అక్కడ పిల్లలందరితోని హంసీ అన్నయ్య వాళ్ళతో ఆడుకుంటానమ్మా అని చెప్పేసి వాళ్ళు ఇంకా వాళ్ళతో కాలక్షేపం అయిపోయింది. మార్నింగ్కి ఇలా పండింది. కొంతమంది ఫంక్షన్ హాల్ దగ్గరే స్టే చేశారు, మరి కొంతమంది చుట్టాల ఇంటికి వెళ్ళిపోయారనమాట. అయితే ఉదయం 10 గంటలకల్లా అందరం రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము. సో మేము వచ్చేసరికి మొత్తం బయట నీట్గా స్టేజ్ వేశారు. స్టేజ్ కూడా బ్యాక్గ్రౌండ్ అండ్ డౌన్లో మొత్తం గ్రీన్తో నింపారు అండ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చాలా చాలా బాగుంది. ముందు హాఫ్ సారీ ఫంక్షన్ థీమ్ని పెట్టారు బొమ్మల రూపంలో, అది కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఎక్కువ క్లమ్జీగా కాకుండా అక్కడక్కడ పువ్వులు టోటల్ గ్రీన్తో పెట్టారు, చాలా బాగుంది. బాహుబలి మూవీలో పడవ సీన్ చూసారా, ఆ పడవకి నెమలి ఎడ్జెస్ ఉండి బాగుంటుంది కదా, సో అలాంటి ఒక పల్లకిని తీసుకొచ్చారు. దానిలోనే ఇప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట మన హాఫ్ సారీ ఫంక్షన్ జరుపుకోబోతున్న భవిత.
ఇక ఆ ఎంట్రీ తర్వాత అందరూ ఫిదా అయిపోయారు. చాలా బాగా జరిగిందని చెప్పేసి అందరూ ఫోటోలు వీడియోస్ అన్నీ చేసుకున్నారు. సో తర్వాత మేనత్తలందరూ సారె పట్టుకొని స్టేజ్ మీద నుంచున్నారు. మేనగోడలకి సారె పట్టుకొని చక్కగా ఫొటోస్ దిగారనమాట. అందరూ చూడండి, మా వాళ్ళందరూ చాలా కలర్ఫుల్గా రెడీ అవుతారు. ఫంక్షన్ జరుగుతున్న అమ్మాయి అమ్మమ్మ గారు అనమాట. ఓ పక్క ఫంక్షన్ జరుగుతుంది, అందరూ వెళ్ళి అక్షంతలు వేస్తున్నారు. మరో పక్క నుంచి మటన్ దమ్ బిర్యానీ స్మెల్ గుమగుమలాడించేస్తుంది అనమాట. మీరందరూ లాగించేస్తున్నారు, మరి నేను ఎప్పుడు తింటాను? ఆకలిస్తుంది పాపం కదా. ఎలా చూస్తుందో చూడండి. ఈయన కిరణ్ మావయ్య, అంటే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న అమ్మాయి మేనమామ అనమాట. ఈయన విందును ఏర్పాటు చేశారు. మేనగోడలు అంటే పరమ ఇష్టం. మార్నింగ్ లేవగానే నేను ఫంక్షన్కి రెడీ అయ్యేటప్పుడు నాకు పువ్వులు కావాలని మా హస్బెండ్కి చెప్పాను నేను. ఆయన తెల్లవారుజామున వచ్చి నిద్రపోవడం వల్ల లేట్గా లేచారు. ఇక్కడెక్కడ పువ్వులు లేవు. సో నాకు పువ్వులు లేవా అని చెప్పి నేను కోపంగానే రెడీ అయ్యి వచ్చేస్తే మా ఆయన పట్టు వెదలని విక్రమార్కుల్లాగా ఎట్టకేలకు పూలు సాధించి తీసుకొచ్చి ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా నేను పువ్వులు పెట్టుకున్నాను. ఒకసారి ఏంటో మా ఆయన నా మాట వింటూ ఉంటాడు, అంటే అన్నిసార్లు వినడు అన్నమాట. అర్థమైంది కదా. ఇంకా మా ఆయన చుట్టాలు అందరితోనూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. అందరూ ఒకరికొకరు పలకరించుకోవడం, నవ్వుకోవడం, ఆడవాళ్ళందరూ నగరు చీరలు పువ్వులు వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన దూరపు చుట్టాలందరూ కూడా పలకరించుకోవడం జరిగింది. దాసేసుకుంటాం చాక్లెట్ ఇంకా. ఈలోపు మా అమ్మమ్మ ఆ చుట్టాలందరినీ పరిచయం చేశారు కదా. ఇప్పుడు ఇంకో తాతమ్మ గారిని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారి అమ్మగారు అనమాట. ఈమె రాస్తాతయ్య వాళ్ళు విజయవాడలో మా బ్యాచ్ అందరికీ ఈయనే పెద్ద అనమాట. ఫంక్షన్ అంతా మంచి హడావుల్లో పీక్లో ఉన్న టైం అనమాట ఇది. ఇక అక్షంతలేసి భోజనాల దగ్గర వీడియో తీద్దాం త్వరగా, ఇంకా జనాలు రాకముందే అని ఫిక్స్ అయ్యి అక్షంతలేసి వెళ్దామని వెళ్ళాము. మా హంసికి ఫోటోలు పిచ్చి బాగా ఉంటుంది. ఎక్కడైనా కూర్చుంటే దాన్ని ఫోటో బాగా ఫోకస్గా తీస్తారో తెలుసు, కాబట్టి వెళ్ళి మెయిన్ చైర్లోనే సెటిల్ అయిపోయిందనమాట. మేము ఇంకా ఫోటో తీయించుకొని భోజనానికి బయలుదేరాము. ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోవాలి కాబట్టి త్వరగా తినేసి వెళ్ళిపోదామని. ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి. పాత పద్ధతిలో అందరూ ప్రశాంతంగా కూర్చొని తినేలాగా మా అత్తగారు ప్లాన్ చేశారు. ఇంకా క్యాటరింగ్ వాళ్ళు ఒక్కొక్కరుగా ఒక్కొక్క డిష్ వడ్డిస్తూ వచ్చారు. ఇప్పటి ఫంక్షన్స్లో బఫే సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఆ బఫే సిస్టమ్స్లో నుంచొని హడావిడిగా భోజనం పెట్టించుకొని త్వరగా తినేయాలి, నుంచొని తింటున్నాం కదా అన్నట్టు కంగారుగా పెట్టించుకుని తినక ఆ ఎండలో నుంచొని తినలేక సరిగ్గా తినకుండా పడేసే కన్నా ఇలా కూర్చొని ప్రశాంతంగా తింటే చాలా బాగుంటుంది. ఇక మెనూ విషయానికి వచ్చేస్తే వేడి మటన్ దమ్ బిర్యానీ, గారె, బోటీ గోంగూర కర్రీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ బిర్యానీలో కట్ట అయితే అదిరిపోయిందని చెప్పాలి. అండ్ వాటితో పాటు సేమియాతో ఒక గ్రీన్ స్వీట్ ఒకటి ఇచ్చారు. ఇట్స్ ఓకే, నైస్, బాగానే ఉంది. మటన్ బిర్యానీ మాత్రం వేడిగా తిన్నప్పుడు వాహ్ అనిపించింది. నాకు మటన్ అంటే అసలు ఇష్టం ఉండదు. నేను మ్యాక్సిమం చికెన్ మాత్రమే తింటాను. కానీ మటన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఒరే అందరికీ వీడియో తీరా అంటే తింటుంటే వీడు నా దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నారు చూడండి. ఈయనే కిరణ్ మావయ్య, విందుని ఏర్పాటు చేసింది ఈయన అనమాట. అందరికీ చూడండి దగ్గర ఉండి వడ్డిస్తున్నారు. ఎప్పుడో ఊహ తెలియనప్పుడు, బాగా చిన్నప్పుడు ఇలాగా మనం వెనకాల వెయిట్ చేసేవాళ్ళం కదా. సో నాకు ఈ నెల ఫంక్షన్లో బాగా చిన్నప్పుడు అనమాట, మేము ఎలిమెంటరీ సెక్షన్లో ఉన్నప్పుడు ఇట్లాగా భోజనానికి వెయిట్ చేసేవాళ్ళం వెనకాల, చైర్స్ వెనకాల. అది నాకు గుర్తొచ్చింది. ఏమైతే అండి, మా అత్తగారు మాత్రం చక్కగా అందరిని కూర్చోబెట్టి
ఇబ్బంది పడకుండా నుంచొని గాబరాగా తినకునే అవకాశం లేకుండా అందరికీ చక్కగా కూర్చోబెట్టి తిన్నంత బిర్యానీ పెట్టి ప్రశాంతంగా భోజనాలు పెట్టారు. ఇది చాలా అయితే బాగుంది. నుంచొని తినే బఫీలో కంటే కూర్చొని తినడం చాలా ప్రశాంతంగా తింటాం కదా, చాలా బాగుంది. ఇంకా ఫంక్షన్లో గిఫ్ట్స్ని అమ్మమ్మ తాతయ్య స్పాన్సర్ చేస్తారు. మా అత్తగారు చాలా పెద్ద గిఫ్ట్స్ ప్లాన్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము అక్కడి నుంచి విజయవాడ నుంచి కాకినాడ రావాలి కదా, ఇప్పుడు ఆ గిఫ్ట్స్ అన్ని మోసుకురావాలి. ఈలోపు మీ ఆడబడుచుకి వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇవ్వమని నాకే ఇచ్చారు. మినీ బౌల్స్ అండ్ ఒక కర్రీ బౌల్ విత్ స్పూన్తో మంచి గిఫ్ట్ ఇచ్చారు. మా అత్తగారు వాళ్ళు ఊరు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మా ఆడపడుచుకి నాకు నేనే మోసుకెళ్ళాలి గిఫ్ట్స్. ఓ పక్క భోజనాలు నడుస్తున్నాయి. వీళ్ళు మా పెద్దత్తగారు వాళ్ళ అల్లుళ్ళు అనమాట. మా వాళ్ళందరూ చక్కగా మాట్లాడుకుంటూ అందరినీ చూస్తూ చక్కగా భోజనాలు చేస్తున్నారు. ఇంకా హంసి చుట్టాలందరితోనూ మాట్లాడుతూ హ్యాపీగా పందిట్లో తిరుగుతుందనమాట. మేము లేట్గా బయలుదేరడం వల్ల హల్దీకి అటెండ్ కాలేకపోయాం కదా. మా వాళ్ళందరూ హల్దీని చాలా బాగా ఎంజాయ్ చేశారు. హల్దీ వీడియోస్ని మా చుట్టాలు మాకు పెట్టారనమాట. సో హల్దీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చూసేద్దాం. ఇలా వన్ ఆఫ్ ద యంగెస్ట్ అత్తగారి అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ చక్కగా జరిగింది. మేము చాలా ఎంజాయ్ చేసాము. సో విజయవాడ నుంచి తిరిగి ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ కాకినాడకి బయలుదేరాము. ఈవినింగే బయలుదేరిపోదాం అనుకున్నాము. సో పిల్లతో ఇబ్బంది అవుతుంది, రత్నాచల్ అయితే సీట్స్ దొరికితే బాగుంటుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు, మార్నింగే బయలుదేరి 10 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు మా హస్బెండ్. సో అదే ప్రిఫర్ చేసి మేము ఎక్కాము. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా మా బొజ్జావారి హాఫ్ సారీ ఫంక్షన్ని. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్. ఈ వీడియో చూస్తున్న మన రిలేటివ్స్ అందరూ ఎవరెవరైతే చూసారో వాళ్ళ ఇంటి పేరు కామెంట్ చేయండి. ఇది మన ఫంక్షన్ కదా, ఒక లైక్ కొట్టుకోండి అండ్ మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్. సోనా గార్డెన్.